ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం కరీంనగర్లోని పద్మానగర్లో ఉన్నాము. పద్మానగర్లో రేపు ఓపెనింగ్ కాబోతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దగ్గర ఉన్నాం మనం. సో ఒకే రకంగా పళ్ళు, కూరగాయలు, చికెన్, మటన్, అదేవిధంగా ఫ్లవర్స్, కిరాణం అన్నీ కూడా ఒకటే దగ్గర దొరికే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఏర్పాటుకి ఇప్పటి ప్రభుత్వం కృషి చేసింది. సో అదేవిధంగా పద్మానగర్, కిసాన్ నగర్ ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కి ఏర్పాటు చేసింది. సో అయితే పద్మానగర్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆల్మోస్ట్ పూర్తయింది. సో రేపు ఓపెనింగ్ కూడా ఉంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్. ఇక్కడ వచ్చేసి 197 మంది లబ్ధిదారులకి ఈ మార్కెట్ వల్ల లబ్ధి చేకూరుతుంది. అంతమంది వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో చికెన్, మటన్, వెజ్, నాన్ వెజ్ తో పాటు ఇంకా కూరగాయల సెక్షన్ కూడా ఉంటుంది. అదే విధంగా కిరాణా సామాగ్రి, సో అన్ని ఐటమ్స్ కూడా ఒకటే దగ్గర తీసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్, అదే విధంగా సపరేట్ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కి. అయితే గత కంబైన్డ్ స్టేట్స్ ఉన్నప్పుడు కూరగాయల మార్కెట్స్ అనేవి ఇక్కడ కరీంనగర్ లో ఒకే దగ్గర ఉండేది. సో అక్కడ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కానివ్వండి, చెత్త కానివ్వండి, పూల దగ్గర నుంచి వచ్చే చెత్త కానివ్వండి, అన్ని ఒకటే దగ్గర పడేసేవారు. సో అక్కడికి రావాల్సిన ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అది కాకుండా ఒక దగ్గర ఫ్లవర్ మార్కెట్, ఒక దగ్గర కూరగాయల మార్కెట్, కిరాణం షాప్స్కి వచ్చేసరికి ఇంకొక దగ్గర, ఇట్లా డిఫరెంట్ వేస్ లో వాళ్ళు అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోయేవాళ్ళు. బట్ అవన్నీ కాకుండా అత్యాధునిక హంగులతో ఒకే దగ్గర అన్ని సదుపాయాలు ఉండే విధంగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అయిపోయే దశకు వచ్చాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్. ఈ పద్మానగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో వెజిటేబుల్ కి సంబంధించి, కూరగాయలకు సంబంధించి మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఉండే స్టాల్స్ మొత్తం 138 స్టాల్స్ ఉన్నాయి. అదే విధంగా కిరాణం షాప్స్ కి సంబంధించి షట్టర్స్ 22 కిరాణం షాప్స్ స్వెటర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో అదే విధంగా వెజ్ అండ్ నాన్ వెజ్ సెక్షన్ కూడా సపరేట్ గా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అది సపరేట్, వాళ్ళకి వాటర్ కనెక్షన్ కానివ్వండి, వెజ్ అండ్ నాన్ వెజ్ కి తప్పకుండా వాటర్ కనెక్షన్ అవసరము. సో వాళ్ళ అన్నిటికీ కూడా అత్యాధునిక హంగులతో అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్ అనేది సపరేట్ గా ఇవ్వడం జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో. వెజిటబుల్స్ అన్ని ఒక సైడ్ ఉంటే నాన్ వెజ్ చికెన్, మటన్ సెక్షన్స్ ఒకవైపు ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, ఒక స్టాల్ నాన్ వెజ్ కి సంబంధించింది. ఇక్కడే 2 చికెన్, మటన్ అండ్ వాళ్ళకి సంబంధించిన అవి పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి వాటర్ లైన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా వాటర్ కి సంబంధించినటువంటి ట్యాప్ కనెక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నాన్ వెజ్ దాంట్లో. అదే విధంగా ఫిష్ కి సంబంధించి, సో క్లీనింగ్ కి కూడా ఎక్కువ స్పేస్ అవసరం ఉంటుంది ఫిష్ విషయంలో. సో వాటి క్లీనింగ్ కి సంబంధించి వాటికైతే టోటల్ సపరేట్ గా ఒక యార్డ్ లాగా చేయడం జరిగింది కింద సిట్టింగ్స్ కోసము. ఇది మాత్రం ఓన్లీ ఫిష్ కి సంబంధించి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే అక్కడ వాళ్ళకి క్లీనింగ్ కోసం ట్యాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా వాటర్ అన్ని పోవడానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కరీంనగర్ నగర ప్రజలకు మంచి మార్కెట్లు అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో భాగంగా నగరపాలక సంస్థ గతంలోనే 4 మార్కెట్ల నిర్మాణానికి పూనుకున్నది. ఒకటి మన వ్యవసాయ మార్కెట్ కమిటీలో పట్టణ ప్రగతి నిధులతోటి, ఇంకోటి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ముందట పట్టణ ప్రగతి సీఎం వస్తున్న నిధులతోటి, అదేవిధంగా 2 మాత్రం స్మార్ట్ సిటీలో నిర్మాణం చేయడానికి పూనుకున్నాం. ఒకటి పద్మనగర్లో పుల్సిమ సెంటర్ దగ్గర ఉన్న 16 డివిజన్లో ఉన్న మార్కెట్, ఇంకొకటి కాశ్మీర్గడ్డలో 54 డివిజన్లో ఉన్న రైతు బజార్ గతంలో ఉన్న అదో మార్కెట్. కాశ్మీర్గడ్డలో పనులు సాగుతూ ఉన్నాయి. పద్మనగర్లో మాత్రం కంప్లీట్ అయింది. చాలా బ్రహ్మాండమైన మార్కెట్, 45,000 స్క్వేర్ ఫీట్ల ఏరియాలో. అంటే నేను అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత పెద్ద మార్కెట్ ఇంతవరకు లేదు.
అది కూడా ఆర్సీసీ స్ట్రక్చర్ తోటి. ఆర్సీసీ స్ట్రక్చర్తో ఉన్న మార్కెట్ 45,000 స్క్వేర్ ఫీట్ వైశాల్యం ఉన్న మార్కెట్ ఇది ఒకటే తెలంగాణ రాష్ట్రంలో. దీనిలో దాదాపు 193 మంది వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ అమ్ముకోవడానికి మరి సకల సదుపాయాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఒక 22 రూమ్స్ కూడా షట్టర్స్ కూడా అదనంగా నిర్మించడం. దీనివల్ల మరి వీరికి మరి దీనిలో కిరాణా సామాన్ ఏదైతే మార్కెట్కి వచ్చే వాళ్ళకు ఉల్లిగడ్డలు కావచ్చు, ఎల్లిగడ్డలు కావచ్చు, ఇంకా ఇతర కిరాణాకు సంబంధించిన సామాన్ దొరికే విధంగా 22 షట్టర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం. మరి అంత బ్రహ్మాండంగా ఒక క్యాంటీన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం. దానిలో మరి మంచి బ్రహ్మాండమైన ఆధునిక పద్ధతిలో లేడీస్కు వేరే, జెంట్స్కు వేరే బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా నిర్మించడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా బాత్రూమ్స్ నిర్మించడం జరిగింది. అంతేకాకుండా స్టోరేజ్ ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా బ్రహ్మాండమైన స్టోరేజ్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. బ్రహ్మాండంగా పార్కింగ్ వసతి ఉన్నది. కరీంనగర్లో ఏ మార్కెట్కి లేనంత పార్కింగ్ వసతి ఉన్నది. అన్ని రకాలుగా ఆధునిక హంగులతోటి నిర్మించినటువంటి మార్కెట్ కాబట్టి 16.5 కోట్ల రూపాయలతోటి దాదాపుగా అంచనాతో నిర్మించడం జరిగింది. ఇది 23వ తారీఖు నాడు కరీంనగర్ నగర ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతున్నాం. గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, మరి మేమందరం కూడా కార్పొరేటర్స్, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులందరం కలిసి కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. కాబట్టి కరీంనగర్ నగర ప్రజలకు ఇది ఒక బ్రహ్మాండమైన మార్కెట్గా భవిష్యత్తులో ఇక్కడ 100 ఫీట్ల రోడ్డుకు ఉన్నది. ఎక్కడ కూడా ఎలాంటి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. కాబట్టి ప్రజలు ఇది అవకాశాన్ని వాడుకోవాలి. మీకు మంచి క్వాలిటీ పరంగా మంచి పరిశుభ్రమైన వాతావరణంలో శుచి శుభ్రత ఉన్న ప్రాంతంలో కూరగాయలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, కిరాణా సామాన్ కానీ ఏది కొనుక్కోవాలన్నా కూడా, పండ్లు కానీ, పూలు కొనుక్కోవాలన్నా కూడా అక్కడికి వచ్చి 28 తారీఖు తర్వాత 23 తారీఖు తర్వాత ఇనాగ్రేషన్ అయిన తర్వాత 2-3 రోజుల లోపల అక్కడ వచ్చి కొనుక్కొని మీరు ఈ మార్కెట్ను మరి ఉపయోగించుకోవాల్సిందిగా నేను నగర ప్రజలకు మా కరీంనగర్ నగరపాలక సంస్థ పక్షాన కోరుతా ఉన్నాను. మొత్తానికి ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పద్మానగర్ లో నిర్మించబడుతుంది. సో ఇక్కడ ఎవ్రీథింగ్ వాళ్ళకి హోటల్స్ కానివ్వండి, టీ షాప్స్ కానివ్వండి, ప్రత్యేక సెక్యూరిటీ రూమ్స్ కానివ్వండి, అన్ని కూడా ఆధునిక హంగులతో ఏర్పాటు చేయడం జరిగింది. సో రేపు ఇది ఓపెనింగ్ జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో దీనికి 16.50 కోట్ల నిధులతో ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించబడింది. సో మొత్తానికి ఇది మా సుమన్ టీవీ తరపున ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పై ప్రత్యేక ఫోకస్. కెమెరా పర్సన్ బిట్టితో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.